ఏ టెక్నాలజీని తెచ్చిందే నేను అని చెప్పేటువంటి బిఆర్ నాయుడు ఏ టెక్నాలజీకి సంబంధించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలలో మాయమైపోయినాడు. బహుశా ఏ టెక్నాలజీ వలన మాయమైపోయినాడో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆయన ఫోటో కనపడలా. ఆయన్ను పెట్టుకుంటే ఏం పాపమోనని పెట్టుకోలేదో మనకు తెలియదు. అంత కీలకమైనటువంటి సమావేశంలోనే బిఆర్ నాయుడు గారు చంద్రబాబు గారి పక్కన కనపడలా. మహాద్వారం దగ్గర ఇఫ్తికపాల్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సందర్భంలో అనాదిగా పాలక మండలి అధ్యక్షుడు అక్కడ అర్చకులతో పాటు ఉండి ప్రసాదం ముఖ్యమంత్రికి ఇవ్వటం అన్నది ఒక ఆనవాయితీ. అక్కడ మాయమైపోయినాడు మాయావి బిఆర్ నాయుడు. ఏ టెక్నాలజీ బిఆర్ నాయుడిని మాయం చేసింది? కనపడలా. కొన్ని చోట్ల ప్రత్యక్షమైనాడు, బెరుకు 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 బిత్తు 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 బిత్తుమంటూ. దీన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే, పదవి కోసమని బిఆర్ నాయుడు ఎంత అవమానం జరిగినా సరే లెక్క చెయ్యడు, అది ఆనందంగా భరిస్తాడు. పదవి ఉంటే చాలు. ఆయన అన్నాడు ఆ మధ్యన 20 రోజుల ముందు, ఈ పదవి నాకు లెక్కే లేదు అని. ఏమన్నా సిగ్గు లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉండాలా. ఇలాంటి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నాకు రాకూడదు అని ఆ పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి చంద్రబాబు గారు ప్రవర్తన మరో రకంగా ఆలోచిస్తే ఒక అపరిచితునిలాగా జరిగింది చంద్రబాబు గారి ప్రవర్తన కూడా నిన్న. ఒకవైపున దూరం పెట్టినట్టుగానే ఉంది, మరోవైపున ఆయన వెనకే నక్కి నక్కి ఉన్నట్టుగా ఉంది. ఆ నక్కి నక్కి ఉండటాన్ని చూస్తే చంద్రబాబు గారు అర్ధచంద్రాకార ప్రయోగం చేయలేదు, కానీ అంతకంటే అవమానంగా బిఆర్ నాయుడు గారిని చూసినట్టే ఉన్నది. బిఆర్ నాయుడు వీధిలో ఉండలేడు, ఇంటిలోకి రానియరు అన్నట్టుగా ఆయన పరిస్థితి. టీటీడీ చరిత్రలోనే ఇంత అవమానింపబడ్డటువంటి వ్యక్తి మొట్టమొదటి ఆఖరు అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారే. ఇక ఆయన్ను చూస్తే ఎవరైనా చిన్న మర్యాద అయినా ఇస్తారా?